వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా ముగ్గు పోసి పనులు ప్రారంభించకపోతే రద్దు. మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సులను బంద్ చేయించి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపిస్తే ఆ గ్రామానికి 5 పనులు చేస్తానని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పార్టీ శ్రేణులకు సూచన. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సిపి గౌస్ ఆలం. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశం. కులగణన సర్వేలో పాల్గొనని వారికి బీసీ రిజర్వేషన్పై మాట్లాడే అర్హత లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ 42% రిజర్వేషన్లను అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిక. కరీంనగర్ జిల్లాలో కరెంట్ షాక్తో యువకుడు మృతి. కుటుంబ సభ్యుల పొంతన లేని సమాధానాలతో విచారణ చేపట్టిన పోలీసులు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా ముగ్గు పోసి పనులు ప్రారంభించకపోతే రద్దవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అర్హులైన పేదలందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మంత్రి పలు గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. వెంకిపల్లి, పుల్లమ్మ చెరువు వద్ద వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. సైదాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ ఇంటిని ప్రారంభించారు. మండల కేంద్రంలోని విశాల పరపతి సహకార సంఘంలో జరిగిన సమావేశంలో పాల్గొని కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, స్టీల్ బ్యాంక్ సామాగ్రి, కాటమయ్య రక్షణ కవచాలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం గత 10 సంవత్సరాల నుండి ప్రజలు రేషన్ కార్డులు, ఇళ్ల కోసం వేచి చూస్తున్నారని, ప్రభుత్వం వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పూర్తి చేస్తున్నామని తెలిపారు. మండలంలో 35 మహిళా సంఘాలు ఉండగా 6 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ ఇస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చేలా కృషి చేయాలని, స్టీల్ బ్యాంక్ వినియోగం పెంచాలని సూచించారు. గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా స్టీల్ బ్యాంక్ వస్తువులు వాడాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్, ఇతర వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ఊర్లకు ప్రైవేట్ బస్సులు రాకుండా చేసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఊరుకు 5 మంచి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఈ రోజు నుండి మునగ, నిమ్మ, జామ, కరివేపాకు చెట్లు నాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంత్రి సూచించారు. ఇవాళ కూడా ఇక్కడ 19 మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కూడా ఇస్తా ఉన్నాం. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు వెంటనే ఈ అప్లికేషన్లు ఇవ్వండి. ఎంఆర్ఓ గారు వెంటనే నా సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపి శాంక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తామన్న మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 65 చెక్కులు ఇవ్వాలా, 45 చెక్కులు ఇస్తా ఉన్నాం. దాదాపు 16 లక్షల రూపాయల విలువైనటువంటి చెక్కుల్ని ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారు ఇప్పుడే కోరినా, సైదాపూర్ మండలంలో ఒక మెడికల్ క్యాంప్ పెడతాం. ప్రాథమిక చికిత్సలన్నీ ఇక్కడ చేద్దాం. ఎవరైనా పెద్ద మనుషులు, అత్త మామనో, తల్లిదండ్రో, అక్కలో, పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కీళ్ళ ఆపరేషన్ కావచ్చు, కండ్ల ఆపరేషన్ కావచ్చు, గుండె ఆపరేషన్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులం మేము. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పార్టీ శ్రేణులకు సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుంకె రవిశంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలంటేనే భయపడుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ కార్యకర్తలు ముందుండి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామ స్థాయిలో సమన్వయంతో పనిచేసి వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను గ్రామాన చర్చ పెట్టి ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పాలిస్తా ఉంది. పంటలు ఎండిపోని కాక, మరి రైతులు ఆత్మహత్యలు చేసుకొని కాక, నిజంగా రైతులకు నీళ్ళు ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కూడా రోజుకు 2 TMCల నీళ్ళు ఇవ్వగలిగే గాయత్రి పంప్ హౌస్ కన్నెపల్లి నుంచి తరలించు. కన్నెపల్లి నుంచి మరి నంది పంపుల నుంచి గాయత్రి నుంచి మిడుమానేరుకు పోతే మరి ఇదే ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకానికి పోతే ఎస్ఆర్ఎస్పీలో కూడా. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ను సిపి గౌస్ ఆలం తనిఖీ చేశారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పరిసరాలను, పోలీసు విధి నిర్వహణను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. తనిఖీకి వచ్చిన సిపికి రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి స్వాగతం పలికారు. కమిషనర్ సాయుధ దళ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది పరేడ్ను, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్లను తనిఖీ చేసి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోని స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధులు, రికార్డుల నిర్వహణ,
CCTNSలో నమోదైన కేసుల వివరాలను సక్రమంగా పొందుపరచాలని సూచించారు. సైబర్ క్రైమ్లో ఆర్థికేతర నేరాలు, CDR, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్, బాడీ వార్న్ కెమెరాలు వంటి అన్ని రకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి వాటిని రోజువారీ విధుల్లో విరివిగా వినియోగించాలని ఆదేశించారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పోలీస్ స్టేషన్లో అన్ని రకాల విధులను నేర్చుకోవాలని, రికార్డు నిర్వహణ, CCTNS, రిసెప్షన్, కోర్ట్ డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్ సమన్లు వంటి విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని తెలిపారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ప్రతి నెల వారికి సంబంధించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలని ఆదేశించారు. తనిఖీలో రికార్డుల మెయింటెనెన్స్, పోలీస్ స్టేషన్ పర్యవేక్షణ బాగుందని ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డిని, అతని సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి, రూరల్ పోలీస్ స్టేషన్లోని ఎస్ఐలు లక్ష్మారెడ్డి, తాండ్ర నరేష్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కులగణన సర్వేలో పాల్గొనని వారికి బీసీ రిజర్వేషన్పై మాట్లాడే అర్హత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 42% రిజర్వేషన్ను అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ స్వర్గీయ చొక్కారావు జయంతి సందర్భంగా కరీంనగర్లో చొక్కారావు విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, నాయకులు ఆకరపు భాస్కర్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్నరెడ్డి, మాజీ కార్పొరేటర్ మల్లికార్జున, రాజేందర్, హర్ష మల్లేశం, ఆకుల నర్సయ్య, పుట్టాల శ్రీనివాస్, గంటా కళ్యాణితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. చొక్కారావు శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తాను ఆయన ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. బీసీల రిజర్వేషన్పై బీఆర్ఎస్, బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా బీసీ రిజర్వేషన్పై సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ఎక్స్పర్ట్ కమిటీ ప్రభుత్వానికి ఈ రోజు నివేదిక ఇస్తుందని తెలిపారు. కులగణన తర్వాత సబ్ కమిటీ రివ్యూ చేసి కేబినెట్కి ఇచ్చిన నివేదికను సభలో పెట్టి బిల్లును ఆమోదింపచేశామని, ఆ బిల్లును గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపామని చెప్పారు. 42% రిజర్వేషన్ల అమలుకు కొన్ని అడ్డంకులు ఉంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి సవరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్తో పాటు ఆర్డినెన్స్ వరకు చిత్తశుద్ధితో పనిచేస్తుందని, మా చిత్తశుద్ధిని శంకిస్తే పుట్టగతులుండవన్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని బీసీ రిజర్వేషన్కు అనుకూలంగా ఉన్నట్లు కొందరు నటిస్తూ రాజకీయం చేయడం తగదన్నారు. బీసీలకు అన్యాయం చేయాలనే ఆలోచనతో కొందరు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వీలైతే చేతనైతే రాష్ట్రపతి వద్దకు రండని, బిల్లును ఆమోదించేలా కృషి చేయాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే తెలంగాణ ఉద్యమం మాదిరిగా కుల సంఘాలు ఏకమై ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాకే కాక ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్గా, పార్లమెంటు సభ్యుడిగా 3 దఫాలు, మంత్రిగా, అనేక జిల్లా పరిషత్ చైర్మన్గా రాజకీయాల్లో ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి నీతి నిజాయితీకి మారుపేరుగా చొక్కారావు గారు జిల్లా రాజకీయాల్లో చిరస్థాయిగా నిల్చుకుపోయేటువంటి వ్యక్తి. వారి శిష్యుడిగా రవాణా శాఖ మంత్రులైతే నేను ఈరోజు రవాణా శాఖ మంత్రిగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. అందుకే మంత్రిగా కాగానే LMDలో ఉన్నటువంటి రవాణా శాఖ కార్యాలయంలో వారి పేరు పెట్టి అక్కడుండే డ్రైవింగ్ ట్రాక్ వారి నామకరణం చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో కరెంట్ షాక్తో యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల పొంతనలేని సమాధానాలతో పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామానికి చెందిన రాకేష్ గౌడ్ కరెంట్ షాక్తో మృతి చెందాడు. పాల వ్యాపారం చేసుకునే రాకేష్ ఉదయం ఇంట్లో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే విద్యుత్ షాక్కు గురైన వాటిపై కుటుంబ సభ్యులు భిన్నమైన కారణాలు చెబుతున్నారు. ఇంట్లో బట్టలు ఆరిస్తుంటే విద్యుత్ షాక్ తగిలిందని ఒకరు చెబితే, ఎలక్ట్రిక్ ఆటో ట్రాలీ ఛార్జింగ్ పెడితే షాక్ కొట్టిందని మరొకరు అంటున్నారు. పొంతనలేని సమాధానాలతో అనుమానాస్పద మృతిగా పోలీసులు విచారణ చేపట్టారు. భార్య పేరు లవణ్య, ఆయన పేరు రాకేష్, 2 పిల్లలు, ఓ బిడ్డ, ఒక కొడుకు. వంకాయ కూడా మాది, వాళ్ళు ఆటో నడుపుకుంటాడు, ఛార్జింగ్ బండి. అయితే రోజు సాయంత్రం ఆయన ఛార్జింగ్ పెట్టుకుంటాడు బండి. పొద్దున్న ఛార్జింగ్ తీసి పాలు వేసుకొని వెళ్ళిపోతాడు. అయితే అదే లెక్కల ఇవాళ కూడా అట్లే తీస్తే దానికే షాక్ వచ్చి ఆడ పడిపోయింది అనుకుని నేను వాళ్ళ అమ్మ బాబు మా దగ్గరనే ఉన్నారు, ఇక్కడనే బతుకుతాను. ఆయన గదే పాలు అమ్ముకున్నాడు, పిల్లలను వెళ్ళ తీసుకున్నాడు, గదే చేసుకుంటూ భూములు లేవు, జాగాలేవు, ఏం లేవు. మొత్తం అదే కరెంట్ షాక్, అదే ఎలక్ట్రీషియన్ బండి కొనుక్కున్నారు కదా, దాన్ని రద్దు చేసేటప్పుడే దానికి షాక్. ప్రభుత్వం మహిళల కోసం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మెప్మా ఆధ్వర్యంలో కళాభారతిలో నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాలు, లోన్ బీమా, ఆర్టీసీ అద్దె బస్సుల నుండి వచ్చిన ఆదాయం, యూనిఫామ్, కుట్టు ఛార్జీలు సంబంధించిన చెక్కులను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆ దిశగా మహిళలకు ఉపాధి మార్గం
చూపడంలో జిల్లా ముందు వరుసలో నిలుస్తుందని తెలిపారు. గతంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 42 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉండగా గత యాసంగిలో 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 342 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనను గ్రూప్ సభ్యులకు అప్పగించి తద్వారా వారు 1,50,00,000 రూపాయల ఆదాయం పొందేలా చేశామని వివరించారు. మహిళా శక్తి క్యాంటీన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. త్వరలో పెట్రోల్ బంక్, సోలార్ విద్యుత్ వంటి వ్యాపారాలు మహిళలకు అప్పగిస్తామన్నారు. ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కట్టుబడి ఉందని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ఎక్కువ మంది మహిళలే లబ్ధి పొందాలని వివరించారు. సుమారు 78,000 కొత్త రేషన్ కార్డులు జిల్లాలో మంజూరు చేస్తున్నామన్నారు. బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడంలోనూ, లోన్ రికవరీలోనూ జిల్లా ముందంజలో ఉందన్నారు. గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, తద్వారా కుటుంబం అభివృద్ధి చెందాలనేది ఈ ప్రభుత్వ సంకల్పంగా చెప్పారు. అంచేతనే మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని, తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మెప్మా పేడి వేణువాదం, డిఆర్డీఓ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. గుండెపోటుతో మృతి చెందిన కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీ మహేష్ బాబు అంత్యక్రియలు పోలీసు గౌరవ వందనంతో అశ్రు నయనాల మధ్య నిర్వహించారు. గుండెపోటుతో మృతి చెందిన మహేష్ బాబు అంత్యక్రియలు కరీంనగర్లోని సప్తగిరి కాలనీ వైకుంఠధామంలో పోలీసుల అంచనాల మధ్య నిర్వహించారు. మహేష్ బాబు భౌతిక కాయంపై సిపి గౌస్ ఆలంతో పాటు పలువురు పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. మహేష్ బాబు సతీమణి హుజరాబాద్ ఏసీపీ మాధవిని పలువురు పరామర్శించి ఓదార్చారు. గుండెపోటుతో శుక్రవారం మరణించిన డీఎస్పీ మహేష్ అంత్యక్రియలు శనివారం కరీంనగర్లోని సప్తగిరి కాలనీ శ్మశాన వాటికలో జరిగాయి. పోలీసు గౌరవ సూచకంగా శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియల్లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం పాల్గొని డీఎస్పీ మహేష్ పార్థివ దేహంపై పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సిపి గౌసాలం మాట్లాడుతూ డీఎస్పీ మహేష్కు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. డీఎస్పీ మహేష్ సేవలను కొనియాడారు. కమిషనర్తో పాటు అడిషనల్ డీసీపీ వెంకటరమణ, అడిషనల్ డీసీపీ ఏఆర్ భీమరావుతో పాటు కమిషనరేట్కు చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది డీఎస్పీ మహేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో చెక్ డ్యాం నిండు కుండలా దర్శనమిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నిర్మించిన చెక్ డ్యాంలలో వర్షపు నీరు చేరి నిండు కుండలాయి చుట్టుపక్కల పొలాలకు నీటి కొరత తీరుతుందని ఆనందం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మండల అధ్యక్షులు వరుస కృష్ణ, హరి ఆధ్వర్యంలో మండల నాయకులు పాల్గొని స్నానాలను ఆచరించారు. మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, టీడీపీ బ్యాంక్ చైర్మన్ గుండారం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ పందిళ్ల పరశురామ్ గౌడ్, మాజీ సర్పంచ్ బాలరాజ్, నర్సాగౌడ్, పార్టీ ముఖ్య నేతలు అందరూ పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి సమీపంలోపట ఉన్నటువంటి ఈ పెద్ద వర్రె పైన గత 8-10 సంవత్సరాల కింద నిర్మించినటువంటి ఈ చిన్న కల్వర్టు ఏదైతే ఉందో, ఈ కల్వర్టు నిన్నటి వర్షానికి గత చాలా రోజుల నుంచి దీని లోపల నాణ్యమైనటువంటి కట్టడం లేకపోవడం మూలంగా ఇది పరిశీలించినట్టయితే దీని లోపల ఒక్క సలాక కూడా మనకు కనబడడం లేదు. ఇది పూర్తిగా ఈరోజు కూలిపోయింది. చాలా నిజంగా కూడా సిగ్గుచేటు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట నుండి కోరుట్లపేట పోయే పంచాయతీ రాజ్ రోడ్డు వైకుంఠధామం దగ్గర కల్వర్టు కూలిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 10 సంవత్సరాల కాలంలోనే కట్టిన కల్వర్టు కూలిపోవడం జరిగిందన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. పంచాయతీరాజ్ డీఈకు ఫోన్ చేసి పునర్నిర్మాణ పనులు చేయాలని ఆదేశించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, గూడాటి విజయరెడ్డి, నందికిషన్, చెన్నిబాబు, బండార్ బాలరెడ్డి, రామచంద్ నాయక్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో కొట్లపేట పోయే రహదారిలా మరి పెద్ద ఒర్రె బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. వాస్తవానికి చూస్తే నాణ్యత లేనిది, ఇప్పుడు మా అధ్యక్షులు ఇట్లా చెప్పిర్రు, నాణ్యత లేనిది, సలాక లేనిది, ఎటువంటి కమిషన్లకు ప్రకృతి పడి ఇవాళ ఇటువంటి నిర్మాణాలు చేసిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ కుంగిపోతున్నాయో, బ్రిడ్జులు కూలిపోతున్నాయి. ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని కూలిపోయేవి ఉన్నాయో మీరు చేసిన. మెట్పల్లి పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారికి జువాడి నరసింగరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఆషాఢ మాసం సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాల వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో పిల్లపాపలతో జీవించాలని అమ్మవారిని ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జువాడి నరసింగరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మవరం మండలం నంది మేడారం ప్రభుత్వ గురుకులం నుండి ఇంటర్ విద్యార్థి పరార్ కలకలం సృష్టిస్తోంది.
ఇంటర్ మొదటి సంవత్సరం బీపీసీ విద్యార్థి ఇమ్మడి మెగా వర్షిత్ తెల్లవారుజామున స్వగ్రామం ధర్మపురి 5-6 గంటల వరకు ఇంటికి చేరకపోవడంతో కళాశాల నిర్వాహకులతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. విద్యార్థి పరారవుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. విద్యార్థి పరారీ అయిన విషయాన్ని విద్యార్థి తండ్రికి సమాచారం అందించక 6 గంటలకు పైగా వెతికిన ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చివరకు విద్యార్థి ఆచూకీ ధర్మారం వద్ద లభించింది. విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేదని, చదువులో క్లెవర్గా ఉంటాడని, ఎందుకు కళాశాల నుంచి పారిపోయాడో అర్థం కాలేదని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థి మాత్రం ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చానని తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల నందిమేడారం బాయ్స్. ఇమ్మడి మెగా వర్షిత్ తండ్రి పేరు సత్తయ్య, బైపీసీ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. అయితే ఈరోజు పొద్దున తెల్లవారుజామున 4:23 మెయిన్ గేట్ ద్వారా అక్కడ గోడ దూకి పారిపోయిన విషయం మనకు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తున్నది. అయితే పొద్దున్నే మనకు పీడీ సారు అసెంబ్లీ ఏర్పాటు చేసి అటెండెన్స్ తీసుకుంటే 5 గంటలకు అబ్బాయి లేడు అనే విషయం తెలిసింది. వెంటనే ఈ పరిసర ప్రాంతాలు ధర్మారము సైడు, ఇటు పెద్దపల్లి, ధర్మపురి సైడు, బస్ స్టాండ్ అన్ని ప్రాంతాల్లో మా సార్లను పంపించి అన్నిటిని కూడా వెతికించడం జరిగింది. వారానికి ఒకరోజు ప్రజా సమస్యలు తెలుసుకునే కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారానికి ఒక్కరోజు ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే కార్యక్రమం చేపట్టారు. తొలి రోజు ధర్మపురి మార్కెట్ను సందర్శించారు మంత్రి లక్ష్మణ్ కుమార్. మార్కెట్ పరిసరాలను పరిశీలించి ప్రజల సమస్యలను, వ్యాపారస్తుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చిరు వ్యాపారులకు నష్టం కలగకుండా, మార్కెట్లో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజల వద్దకు నేరుగా మంత్రి కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. నేను విలేజ్ పరంగా ప్రజలకు నేరుగా పోతాను విషయాన్ని ఈరోజు నేను ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రజల దగ్గరికి మంత్రిగా నేను నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని దానిలో భాగంగా వ్యాపారస్తులు ఏదైతే కూరగాయల వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారం నేరుగా కలవడం జరిగింది. వారు చెప్పడం జరిగింది, కొంతమంది ఏమో గద్దెలు తీసేయండి, ఫ్లాట్ ఫైన్ చేయమని చెప్పి, కొంతమంది ఏమంటే బయట వాళ్ళు కూడా అందరం కలిసి ఒక సమిష్టిగా మేము ఇక్కడే ఉండేటట్టు ఉంటే మాకు ఇబ్బంది లేదని కొన్ని నిర్ణయాలు చెప్పింది. ఏదైనా కూడా మున్సిపల్ శాఖ అనేది వారికి పూర్తి బాధ్యత వహించాలి. కమిషనర్కి దానికి సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్తూ కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తా. మరి మరొకసారి ఎస్సీ గారికి నేను చెప్తున్నాను, మంత్రిగా ట్యాంకులు ఇన్ టైంలో కంప్లీట్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ను బదనాం చేసేందుకే కాళేశ్వరం జలాలను ఎత్తిపోయడం లేదని విమర్శించారు. వర్షాభావంతో సాగునీరు లేక వరి నాట్లు ముదిరిపోయి రైతన్నలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మేడిగడ్డ వద్ద నుంచి రోజుకు 7 నుంచి 8 టీఎంసీల నీరు వృధాగా పోతుందని తెలిపారు. కన్నెపల్లి వద్ద 92 మీటర్ల వరద ఉంటే నీటిని ఎత్తిపోయవచ్చని, ప్రస్తుతం 96 లీటర్ల వరద ఉందని చెప్పారు. నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. నా ఈ ప్రెస్ మీట్ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ రైతులు నాట్లేసి వేయడానికి నీళ్లు కావాలి. నారు ముదురుతుంది, మరి ముదిరిన తర్వాత పంట ఎక్కువ రాదు. వేసే సమయంలో బట్టే నాటేయాలి, లేకపోతే ఎంతైతే పంట వండియాలో ఎంతైతే పంట రావాలో మరి ముదిరిపోయిన నారుతో చేసుకోలేరు. మళ్ళా నారేయాలంటే మళ్ళా 30-40 రోజులు, వర్షాకాలం పుణ్యకాలం అయిపోతుంది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చేతులెత్తి జోడించారు. ఇట్లా రాజకీయాల్లో విమర్శలు వద్దు, మీరు జస్ట్ ఈగోకు పోకండి. ఇలా ఈగో క్లాష్ లేదు. సామాన్య రైతుల బతుకులు మన చేతుల్లో ఉంది. జస్ట్ కన్నాయపల్లి పంప్ హౌస్ లో ఆన్ చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాల విద్యార్థులు మహంకాళి పోతరాజుల విన్యాసాలు, బ్యాండ్ బాజాలు, ఆటపాటలతో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాల విద్యార్థులు మహంకాళి పోతరాజుల విన్యాసాలు, బ్యాండ్ బాజాలతో, ఆటపాటలతో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. పాఠశాల నుండి వాడవాడల తిరుగుతూ బోనాల పండుగ ఔన్నత్యాన్ని తెలుపుతూ విద్యార్థుల విన్యాసాలతో చూపర్లను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పునర్వైభవం తీసుకురావడానికి తరగతి గదిలోనే సంస్కృతి తెలుపుతున్నామన్నారు. అంతరించిపోతున్న సంస్కృతిని పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు తెలిసే విధంగా భారతదేశం పట్ల, సమాజం పట్ల, అన్ని పండుగల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యమని, ఇలాంటి సంస్కృతి సాంప్రదాయంతో వారసత్వంగా ముందు తరాలకు అందించే బాధ్యత ఉపాధ్యాయులకే ఉందని విద్యార్థుల తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సహకారంతో ఘనంగా ఈ పండుగ నిర్వహించామన్నారు. కొడిమేల పుర ప్రముఖులు, యువకులు, వయోజనులు, కొడిమేల మండల్ శ్రేష్ కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా మా ఎంపీపీఎస్ గర్ల్స్ కొడిమేల తరపున ముందస్తు బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పునర్వైభవం తీసుకురావడానికి
తరగతి గదిలోనే విజ్ఞానం రూపొందుతుంది. మరి తరగతి గదిలోనే సంస్కృతి అనేది చెప్పే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది. కాబట్టి ఎవ్రీ మంత్ 3rd సాటర్డే నో బ్యాగ్ డే సందర్భంగా మనకు ముందుగానే 21 తారీఖు బోనాల పండుగ ఉంది. కాబట్టి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బీజేపీ గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. నేతల మాటలు మంట పుట్టిస్తున్నాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీజేపీలో గ్రూపులు ఏవంటూనే రెండుగా చీలిపోయే నేతలు తమ పంతం నెగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీలో గ్రూపు వర్గాలు లేవని, అందరిది బీజేపీ మోడీ వర్గమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి స్పష్టం చేసినప్పటికీ అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాలు బాహాటంగా బహిర్గతమవుతూనే ఉన్నాయి. గత 3 రోజులుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటెల అనుచరులు మండలాల వారీగా సమావేశమై ఈరోజు ఈటెల రాజేందర్తో భేటీ అయ్యారు. పార్టీకి రాజీనామా చేసిన గౌతమ్ రెడ్డితో పాటు ఈటెల అనుచరులు పార్టీలో తమకు జరుగుతున్న అవమానం గురించి ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తూ ఈటెల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. బండి సంజయ్ చేసిన కామెంట్కు ఈటెల ఘాటుగా సమాధానమిచ్చారు. అనుచరులకు సర్ది చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్యాయం జరగనివ్వనని అనుచరులకు అభయం ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారికి ఘాటుగా హెచ్చరిక చేశారు. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా, ఈ కార్ రేస్ కేసులో కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత తొలిసారి కరీంనగర్కు వచ్చిన గజ్జల కాంతానికి కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ తీరు, కేసీఆర్, కేటీఆర్ వైఖరిపై ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో అందిన కాడికి దోచుకుని ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెట్టారని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళితున్నే సీఎం చేస్తారని చెప్పిన మాటను తప్పిన కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ను విమర్శించే అర్హత లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు సామాన్య కార్యకర్త ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం కాంగ్రెస్ కల్పిస్తుందని తెలిపారు. 10 ఏళ్లలో 3 లక్షల కోట్లు సంపద సంపాదించుకున్నాడు. హైదరాబాద్ ఉన్న చుట్టూ 30,000 ఎకరాల భూమిని కేసీఆర్ బినామీ, కేటీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కవిత బినామీ. ఈ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది మీకు? 30,000 ఎకరాల భూమిని నిజాంకు సంబంధించిన, వంశతులకు సంబంధించిన భూమి అది. ఆ భూమిని రికార్డు, దానికోసమే ధరని తీసుకొచ్చాడు కేసీఆర్. కిషన్ నగర్ కు చెందిన రామేశ్వర్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా కిషన్ నగర్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రామేశ్వర్ రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వియ్యంకుడు మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అపోలో ఆసుపత్రిలో సందర్శించి రామేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు ఆయన కుమారుడు రజిత్ రెడ్డి తెలిపారు. రామేశ్వర్ రెడ్డికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అపోలో ఆసుపత్రి వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2పై వర్షాకాల సమావేశాల్లో తీర్మానాన్ని ఆమోదించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి తెలంగాణ శాసన సభ్యులను కోరుతోంది. హైదరాబాద్లోని వెనుకబడిన ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ కోసం కృషి చేస్తున్న నిబద్ధత కలిగిన పౌరుల సమూహం మేడ్చల్ మెట్రో సాధన సమితి రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఒక చర్చను చేపట్టి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఆమోదాన్ని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలని తెలంగాణ శాసనసభ మండలిని గట్టిగా కోరుతోంది. హైదరాబాద్ భారతదేశంలో 4వ అతిపెద్ద నగరం, ప్రపంచ ఐటీ హబ్, జాతీయ ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక ద్రవ్య ఆదాయాలకు భారీగా దోహదపడుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతితో పాటు సమగ్రమైన ఏకీకృత డిపిఆర్ను సమర్పించిన తర్వాత కూడా మెట్రో ఫేజ్ 2 ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. నాగోల్ నుండి ఆర్జీఐఏ విమానాశ్రయం వరకు, ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్, ఎంజీబీఎస్ నుండి చాంద్రాయన్గుట్ట, రాయదుర్గం నుండి కోకాపేట, మియాపూర్ నుండి పటాన్ చెరు, దశ 2B కీలక దశ 2 కారిడార్లు, దశ 2A నాగుల్ నుండి ఆర్జీఐఏ విమానాశ్రయం, ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్, ఎంజీబీఎస్ నుండి చాంద్రాయన్గుట్ట, రాయదుర్గం నుండి కోకాపేట, మియాపూర్ నుండి పటాన్ చెరు, దశ 2B జేబీఎస్ నుండి మేడ్చల్, జేబీఎస్ నుండి షామీర్పేట్, ఆర్జీఐఏ నుండి భారత్ ఫ్యూచర్ సిటీ. ఈ కారిడార్లు నివాస మరియు ఆర్థిక సమూహాలను, అలాగే విమానాశ్రయం, భారత్ ఫ్యూచర్ సిటీ, కోకాపేట మరియు మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా వంటి భవిష్యత్తు సిద్ధంగా ఉన్న మండలాలను కలుపుతాయి. ఈ కారిడార్లకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు ఈ క్రింది విధంగా సమర్పించబడ్డాయి. ఆమోదం పొందడంలో జాప్యం చేస్తూనే ఉందని, అయితే పూణే వంటి చిన్న నగరాలు వాటి దశ 2 ప్రాజెక్టులను త్వరగా ఆమోదించాయి. ఇటువంటి అసమానత న్యాయంగా ఉండడం మరియు మెట్రోపాలిటన్ ప్రాధాన్యతలను సమానంగా పరిగణించడం
గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎంఎంఎస్ఎస్ పార్టీ శ్రేణులకు అతీతంగా కీలకమైన శాసనసభ మరియు పార్లమెంటరీ నాయకులను రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ భవిష్యత్తు కోసం కలిసి నిలబడాలని కోరుతుంది. ఈ అంశాన్ని లేవనెత్తాలని మేము ఈ క్రింది ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలను గౌరవంగా కోరుతున్నాము. ముఖ్యమంత్రి మరియు మంత్రులను కూడా మేము అభ్యర్థిస్తున్నామన్నారు. దీన్ని రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశంగా లేవనెత్తాలని మరియు కేంద్ర మంత్రివర్గ అజెండాలో వెంటనే చేర్చాలని డిమాండ్ చేయాలని తెలంగాణ నుండి బీజేపీ ఎంపీలకు హైదరాబాద్ 4 మంది బీజేపీ ఎంపీలను ఎన్నుకుందని మేము మీకు గుర్తు చేస్తున్నామని, ఇది నెరవేర్చాల్సిన సమయమని, దయచేసి ఈ ప్రతిపాదన యొక్క ఆవశ్యకతను మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలరని కోరుతున్నాము. పెండింగ్లో ఉన్న అన్ని ప్రశ్నలను త్వరగా పరిష్కరించాలని మరియు ఏఐ మరియు తక్షణ సహకార యుగంలో అనవసరమైన అధికారిక జాప్యాలను నివారించాలని కూడా మేము కోరుతున్నాము. హైదరాబాద్ మెట్రోకు అర్హమైనది సాకులు కాదు. మేడ్చల్ మెట్రో సాధన సమితి. ఎరుపు అంటే మోడీకి భయమని సిపిఐ పార్టీ నల్ల చట్టాలపై చేసిన పోరాటాలతో వెనక్కి తగ్గారని, ఆపరేషన్ కగార్ను ఆపకపోతే బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపం మినీ హాల్లో సిపిఐ పార్టీ జిల్లా 22వ మహాసభ వై ఓమయ్య రాజేశ్వర్ రాజన్నల అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ జెండాను పార్టీ సీనియర్ నాయకులు కంజర భూమయ్య ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కార్యదర్శి పి సుధాకర్ జిల్లా రిపోర్టు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఇలాంటి జిల్లా మహాసభలు దోహదపడతాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 22వ మహాసభ విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మార్క్సిజం సిద్ధాంతాల పునాదుల మీద ఏర్పడినదే సిపిఐ పార్టీ అన్నారు. ఆనాడు దేశంలో 500 సంస్థానాలు ఏర్పడిన సమయంలో పార్టీ ద్వారా ఎన్నో పోరాటాలు చేసిన త్యాగధనుల పార్టీ మనదే అన్నారు. ఈ మహాసభలో ఏ విఠల్ గౌడ్, సాయిలు, స్వరూప రాణి, రఘురామ్ నాయక్, అంజలి దేవేందర్, అనిల్ హనుమాన్లు, కవిత, భాగ్యలక్ష్మి, మంద వెంకటేశ్వర్లు, ముత్యాలు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ శక్తులకు మరి వాళ్ళకు కట్టబెట్టేందుకు కుట్ల ప్రయత్నం సాగిస్తే రైతు సంఘాన్ని కూడా బాగా తిరుగుబాటు చేసి సంవత్సరం పాటు పెద్ద ఉద్యోగం చేసి అన్ని రకాల కూడా మరి వాళ్ళు ఎన్ని మోడీ కొడుకున్నా ఎన్ని రకాల అణిచివేసినా మన ఆ రోజున అప్పుడున్నటువంటి భాష ప్రయోగించిన వాటర్ క్యాన్ పట్టినా లాఠీచార్జ్ చేసినా ఇబ్బందులు చేసినా అడ్డుకున్నా ఎర్ర జెండాపై కూడా రైతు జెండా ఎగిరేసి ఈ ఖబర్దార్ మోడీ ఈ పాలనలో రైతులకు అన్యాయం సాగించమని మన నాడు రైతు సంఘాలు 750 మంది ప్రారంభించారు. టీటీడీలో అన్యమతస్థుల వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. 4 ఉద్యోగస్తుల సస్పెండ్ను స్వాగతిస్తున్నామన్నారు. టీటీడీలో ఉద్యోగులుగా ఉంటూ క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నట్లు విజిలెన్స్ విభాగం రిపోర్టు ఇవ్వడంతో ఈ రోజు 4 ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్కు గురైన వారిలో నాణ్యత విభాగ డిప్యూటీ ఇంజనీర్ బి ఎలిజర్, బర్డ్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ ఎస్సి రోసి, బర్డ్ ఆసుపత్రిలో గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ ఎం పేమావతి, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వర్తిస్తున్న జి అసుంత ఉన్నారు. అయితే టీటీడీలో అన్యమతస్థులపై సస్పెన్షన్ వేటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో మా డిమాండ్ ప్రకారం 4 ఉద్యోగులను సస్పెండ్ చేయాలనే టీటీడీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని, కానీ ఇది ప్రారంభం మాత్రమే అని, తిరుమలలో ఇప్పటికే వందలాది మంది హిందువులు కాని వారు పనిచేస్తున్నారని, అలాంటి వారికి పవిత్ర స్థలంలో స్థానం లేదన్నారు. వారిని వెంటనే తొలగించాలని, ఆలయ పవిత్రత విషయంలో రాజీ పడకూడదని రాసుకొచ్చారు. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులను విస్తరించనున్నారు. 1223 కిలోమీటర్ల మేర ప్రస్తుతం 2 వరుసలుగా ఉన్న 15 రహదారులను 4 వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. 33,690 కోట్ల వ్యయం అయ్యే ఈ పనులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకున్న పలు జాతీయ రోడ్లు, హైవేలు, ఎక్స్ప్రెస్ వేలను అనుసంధానించడం, ఇప్పటికే ట్రాఫిక్ అధికంగా ఉన్నట్లు గుర్తించిన పలు జాతీయ రహదారుల విస్తరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. తమ పరిధిలో ఉన్న జాతీయ రోడ్లను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే వాటిలో కొన్నింటిని మాత్రమే మంజూరు చేసేది. ఇప్పుడు ఆ నిబంధనను తొలగించి రాష్ట్రాల పరిధిలో ఉన్న జాతీయ రోడ్ల విస్తరణకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసిన మేరకు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రహదారుల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, అటవీ ప్రాంతాల మీదుగా పనులు చేయాల్సి ఉంటే అటవీ అనుమతులతో పాటు పర్యావరణ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. వాటితో పాటు సమగ్ర నివేదికను సమర్పించాలి. అన్ని వివరాలు సమగ్రంగా అందినట్లు కేంద్రం భావిస్తే వెంటనే ఆయా పనులకు అనుమతులు ఇస్తుంది. వాటికి ఈ మొత్తం ఖర్చును కేంద్రమే భరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జాతీయ రహదారులను 2 నుంచి 4 వరుసలుగా విస్తరించిన తర్వాత వాటిపై టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆయా రోడ్లపై
రహదారులపై ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ అభివృద్ధి చేశాక పెరిగే ట్రాఫిక్ను అంచనా వేశాకే వాటిని విస్తరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం గుర్తించిన 15 రోడ్ల విస్తరణ పనులను 2028 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఇలా దాదాపు 10,000 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని కేంద్రం గుర్తించింది. NH 167లోని జడ్చర్ల, కల్వకుర్తి టు మల్లేపల్లి, హాలియా, అలీనగర్, మిర్యాలగూడ మీదుగా కోదాడ వరకు 219 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డును 4 వరుసలుగా విస్తరించనున్నారు. ప్రస్తుతం ఇది 2 వరుసలుగా ఉండడంతో రద్దీ వేళల్లో ప్రయాణాలు ఇబ్బందిగా ఉంటుంది. గుర్తించిన 15 రోడ్ల పనుల్లో దూరం పరంగా ఇదే పెద్దది. లక్ష్యం మేరకు గుర్తించిన పనులను పూర్తి చేయగలిగితే తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా సంబంధిత వ్యాపారం పెరిగేందుకు అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బనకచర్ల విషయంలో హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణలో పాలన జరుగుతుందని వివరించారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలువురు నేతలు కాంగ్రెస్లో చేరారు. ఎంపీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మురళీగౌడ్, సంజయ్ గౌడ్ పార్టీలో చేరారు. వారికి మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా ముగ్గు పోసి పనులు ప్రారంభించకపోతే రద్దు. మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సులను బంద్ చేయించి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపిస్తే ఆ గ్రామానికి 5 పనులు చేస్తానని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పార్టీ శ్రేణులకు సూచన. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సిపి గౌస్ సాలం. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశం. కులగణన సర్వేలో పాల్గొనని వారికి బీసీ రిజర్వేషన్పై మాట్లాడే అర్హత లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ 42% రిజర్వేషన్లను అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిక. కరీంనగర్ జిల్లాలో కరెంట్ షాక్తో యువకుడు మృతి. కుటుంబ సభ్యుల పొంతనలేని సమాధానాలతో విచారణ చేపట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.